ఇప్పుడు మేమైతే గుడికి బయలుదేరామండి. ర్యాలింగి గుడికి అయితే వెళ్తున్నాము. నాకు డెలివరీ టైంలో బాగోకపోతే మా అక్క అయితే మొక్కుందంట తీసుకువస్తామని. ఇక్కడ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మూవీలో ఉంటుంది కదండి, ఆంజనేయ స్వామి గుడి. ఆ గుడి అన్నమాట ఇది. ఇక్కడ మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ అయితే మేము నడిచి వెళ్ళాలి. ఇక్కడ అందరం కలిపి నడిచి వెళ్తున్నాము. మా బాబుని అయితే మా అమ్మ ఎత్తుకుంది. పాపం అలా ఎత్తుకొనే ఉంది వచ్చే వరకు కూడా. మధ్య మధ్యలో మా కుష్వంత్ బాబు కూడా ఎత్తుకున్నాడు. నేను ఆడికి వీడియో తీస్తున్నానని భయపడుతున్నాడు, అందుకని వీడియో తీయట్లేదురా అని చెప్పేసి నా ఫేస్ అయితే కవర్ చేసాను. ఇక్కడ చూడండి బ్రిడ్జ్ దగ్గర అయితే వ్యూ అయితే చాలా బాగుంది, అందుకని చిన్న క్లిప్ తీశాను. పాపం మా కుష్వంత్ కూడా మా పార్థుని అయితే అలా ఎత్తుకునే ఉన్నాడు. మా అమ్మకి మా కుష్వంత్కి మా పార్థుని అయితే ఎత్తుకోబోయేసరికి సరిపోయింది. వాళ్ళిద్దరూ అలా ఎత్తుకొని వాడిని తీసుకువెళ్తున్నారు. గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇలా ఎంట్రన్స్లో ఇలా ఉందండి గుడి అయితే. చూస్తూ ఉండండి, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ నుంచి అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. దారిలో చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను యాడ్ చేశాను. వ్లాగ్ అయితే బాగుంటుంది, చివరి వరకు చూడండి. ఇక్కడ గుడికి వెళ్ళే దారిలో అండి ఇవన్నీ ఉన్నాయి. గుడి అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫుల్ లొకేషన్ అయితే సూపర్ ఉందండి. ఫైనల్లీ గుడికి అయితే వచ్చేసాము. నాతో పాటు మీరు కూడా చూడండి. గుడి అయితే బయటన ఇదంతా ఇలా ఉంటుందండి. గుడి మాత్రం మీరు ఎప్పుడైనా ఈ గుడికి వెళ్ళారా? వెళ్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఈ గుడి తెలిస్తే. బయటన ఇక్కడ దేవుడి బొమ్మలు అయితే చాలా ఉన్నాయి, విగ్రహాలు పెట్టారనమాట బయటని. ఇలాగా గుడి మొత్తం ఇలా ఉంటుంది లొకేషన్ మొత్తము. ఈ గుడి పేరు చిన్న మంటల అమ్మవారు, పెద్ద మంటల అమ్మవారు అండి. గుడి అయితే నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావడం, ఎప్పుడూ రాలేదు. మా అక్క మొక్కుకుందని మొక్కుబడి చెల్లించుకోవడానికి అయితే ఇప్పుడు వచ్చాము పిల్లలు తీసుకొని. ఇది బయట నుంచి అయితే వ్యూ ఇలా ఉంటుంది. మేమైతే లోపలికి వెళ్ళాము, దర్శనానికి అయితే వెళ్ళామండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్ద మంటల అమ్మవారు, ఈవిడ పేరు పెద్ద మంటల అమ్మవారండి. చిన్న వీడియో తీసుకుంటానంటే పంతులు గారు తీసుకోమన్నారు. ఇక్కడ చిన్న మంటల అమ్మవారు. నాతో పాటు మీరు కూడా దర్శనం అయితే చేసుకోండి. ఇక్కడ మా దర్శనం అయితే అయిపోయింది. బయటనైతే కూర్చున్నాము. ఇలాగా దర్శనం అయిపోయి బయటను కూర్చొని ప్రసాదం అయితే తింటున్నాము. ఇక్కడ బయటన అలా కూర్చొని ఇలా ఉన్నామన్నమాట. ఇక్కడ నెక్స్ట్ ఉయ్యాలలో అమ్మవారు, ఉయ్యాల కూడా ఉందండి అమ్మవారికి. ఇక్కడ శివుడు, పార్వతి చూడండి మొత్తం అన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట. ఇక్కడేమో అమ్మవారు. మొత్తం ఇక్కడ లేని దేవుడు అంటే ఏమీ లేడండి. ఇక్కడ రాఘవేంద్ర స్వామి, భక్త కన్నప్ప, ఇక్కడ చాలా మొత్తం అన్నీ ఉన్నాయండి. ఇక్కడేమో శివుడు, పార్వతి, నెక్స్ట్ ఏమో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, ఇక్కడేమో ఆంజనేయ స్వామి. మొత్తం అన్నీ కవర్ చేశాను. అన్ని ఊళ్ళు ఉన్నాయన్నమాట. లేనిదంటూ ఏమీ లేదండి. ఇక్కడ కామధేనువు, ఇక్కడ వెంకటేశ్వర స్వామి, మొత్తం గుడి చుట్టూ ఇలా ఉన్నాయండి. అక్కడ అయ్యప్ప స్వామి అండ్ సరస్వతీదేవి. ఇక్కడేమో రామవారి పట్టాభిషేకం, అంటే రాముడి వారి కుటుంబం. ఇక్కడ ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి. చాలా మొత్తం గుడి అయితే నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం అన్ని దేవతలు ఉన్నారనమాట. ఇక్కడ శ్రీకృష్ణుడు అనమాట, సాయిబాబా, ఇక్కడేమో నటరాజస్వామి. మొత్తం ఇంకా లేనిదంటే ఏమీ లేదండి. గుడి చుట్టూ ఇలా అయితే ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది గుడి మొత్తం. ఇక్కడేమో వినాయక స్వామి, బయటనేమో ఇలా ఉందన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ చిన్న మంటలమ్మ, పెద్ద మంటలమ్మ అమ్మవార్లు యజ్ఞం చేస్తే యజ్ఞంలోంచి పుట్టారంటండి. ఇక్కడ దర్శనం అయిపోయి బయటకు అయితే వచ్చేసాము. పిల్లలకైతే చిన్న డ్రింక్స్ అలా పడుతున్నాం అనమాట. మా పాదు కూడా తాగుతాను అంటున్నాడు, అందుకని వాడికి కూడా పట్టిస్తున్నాము. మా బిందు అయితే పెడుతుంది. నెక్స్ట్ అయితే ఇంటికైతే అలా బయలుదేరిపోతున్నాము. దారిలో ఇక్కడ చూడండి పక్షులు అయితే ఇలా ఉన్నాయి, అందుకని చిన్న వీడియో క్లిప్ తీశాను. చూడండి పావురాలు మొత్తం లోపలంతా ఎలా ఉన్నాయి. సౌండ్ అయితే సూపర్ ఉందండి. ఇక్కడైతే లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ అన్నసంతర్పణ అయినప్పుడు ఇక్కడ లోపల అయితే పెడతారటండి అన్నసంతర్పణ పండగలకి. ఇక్కడ దర్శనం అయిపోయింది. ఇంకా మేము ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. దారిలో ఇలా చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను. మా పార్థుని మా బిందు అయితే అసలు ఇవ్వట్లేదు, ఎత్తుకుంటానంటుంది. ఎక్కడ పడిసేస్తుందని భయంతో నేనేం తీసుకోమని అంటున్నాను. ఇక్కడ దారిలో అలా చిన్న వీడియో క్లిప్స్ అయితే తీశాను. ఇక్కడ మా మిదిన చూడండి ఆ జిరాఫీ ఎక్కేసి ఫొటోస్ తీయమంటుంది, తీశాను. ఇక్కడ మా అక్క వాళ్ళ ఊర్లో చేపల చెరువు అండి ఇది. వ్యూ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ నుంచే మా బావగారు చేపలాటి తెస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎవరు కూడా స్కిప్ చేయకండి, వీడియో లాస్ట్ వరకు చూడండి.
ఇక్కడ ఫైనల్లీ మేమైతే ఇంటికి వచ్చామన్నమాట. ప్లీజ్ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు, వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంటికి అయితే వచ్చాము. ఇది మా అక్క వాళ్ళ ఇల్లు అనమాట. మా బిందు చూడండి పరిగెట్టి వెళ్ళిపోతుంది. మా అక్క వాళ్ళ ఇల్లు ఇది మొత్తం. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నేను ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను.